అరాచకం. అంగట్లో కూర్చున్న మహిళ మెడలోని 5 కిలోల బంగారు చైన్ బలవంతంగా లాక్కున్న కానిస్టేబుల్ ఆచారిని పట్టుకొని చిత్తకొట్టి పోలీసులకు అప్పగించిన స్థానికులు. తాగిన బైకంలో హెల్మెట్ పెట్టుకుని ముసుగు ధరించి బంగారు చైన్ స్నాచింగ్ కు పాల్పడిన కానిస్టేబుల్ ఆచారి. డోన్లోనే కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఆచారి కేసు నమోదు చేసి అరెస్ట్ కు రంగం సిద్ధం. మద్యం షాప్ లో పిల్లపై మహిళ సంచలనం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ ప్రాంతంలోని ఓ మద్యం షాప్ లో చోటు చేసుకున్న ఘటన. ఓ విదేశీ మహిళ చిన్నారిని ఎత్తుకొని మద్యం షాప్ లోకి వెళ్లి మందు కొనుగోలు చేసింది. అక్కడ ఉన్నవారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ దృశ్యాలను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. ముంబై అహ్మదాబాద్ నేషనల్ హైవేపై 12 గంటల పాటు భారీ ట్రాఫిక్ జామ్. పాల్ఘర్ జిల్లాలో భారీ ట్రాఫిక్ జామ్. అదే సమయంలో స్కూళ్ల నుండి బయటకు వచ్చి ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన స్కూల్ బస్సులు. ట్రాఫిక్ లో చిక్కుకుపోయి అల్లాడిపోయిన 500 మంది విద్యార్థులు. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ రోడ్డు మీద ఉన్న విద్యార్థులు. వారికి ఆహారం నీళ్లు అందించిన స్థానికులు. దాని వద్ద హైవేపై మరమ్మతులు జరుగుతుండటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని తెలిపిన అధికారులు. మహిళలు శ్రీకాకుళం జిల్లా నరసమ్మపేట నియోజకవర్గం సారవకోట మండలం సత్రం గ్రామంలో ఘటన. ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండిపోదు అని టీడీపీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిపై తిట్ల దండకం. టీడీపీ నాయకులు కక్ష కట్టి అన్యాయంగా తమ ఇంటిని కూల్చారని మహిళల ఆగ్రహం. డబ్బున్నలే బతకాలి, బలమున్నలే బతకాలి, ధనమున్నలే బతకాలా, మా గోడ కొట్టి సౌలు కట్టమని డ్రైవేజ్ గోడ కొట్టి కట్టమని ఎమ్మెల్యే చెప్పినాడా నీకు? తింగిని మరి ఏమి ఏమమ్మా ఈ కడాలి వీడియో లేదు, ఈ కడాలి ఎమ్మెల్యే చేమౌలు కడలేదు చూసుకొని వెళ్ళిపోతాడు. సంగారెడ్డి జిల్లా గంజాయి సాగు కట్టడికి డ్రోన్ కెమెరాలతో గంజాయి సాగు నేపథ్యంలో అలర్ట్ అయిన పోలీసులు. నారాయణఖేడ్ ప్రాంతంలోని పలు చోట్ల అంతర్ పంటగా గంజాయి సాగు. డ్రోన్ కెమెరాలతో గంజాయి సాగు ఉందా అని చెక్ చేస్తున్న పోలీసులు.